నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియో ఈ 2024లో వచ్చే నవరాత్రుల్లో పూజా విధానం చూపిస్తున్నాను. ముందుగా ఛానల్లోకి వచ్చుంటే ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అవుద్ది. ఈరోజు నేను 5వ రోజు సోమవారం స్వామివారికి అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి సింపుల్గానే చూపిపోతున్నానండి. అయితే ఈరోజు సోమవారం కాబట్టి స్వామివారికి కూడా పూజ చేసుకుంటున్నాను. అయితే ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను ఒక కుండ తీసుకొని దీనికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నాను. దీని నిండా నీళ్లు పోసి తర్వాత పసుపు వేసుకొని దీంట్లో కొన్ని యాపండ్లు పక్కకు పెట్టుకుంటున్నాను. అంటే ఈరోజు మా అమ్మవారి మనకి మహాచండిగా అవతారంలో మనకు దర్శనమిస్తారు. అమ్మవారి ఉగ్ర రూపంలో ఉంటుంది కాబట్టి చలవని చెప్తారు. చలువగా ఉంటుందండి. ఇలా పెట్టుకుంటే చాలా మంచిది. ఇక నేను ఇక్కడ శివయ్యకి పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఒక పిండి దీపం కూడా ఆయన నామాలను పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను యాపమండలు, చామంతి పువ్వులు, ఇంకా గులాబీ పువ్వులతో చక్కగా అలంకారం చేసుకుంటున్నాను. స్వామివారికి అమ్మవారికి కూడా ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. కామాక్షమ్మ దీపానికి కూడా పువ్వులు పెట్టుకుంటున్నాను. ఇంకా నేను ఈ యాపమండలు పెట్టుకున్నానండి. రోజు మనకి దొరికితే యాపమండలు ఏంది, మామిడి మండలు కానీ అన్నీ పెట్టుకోవచ్చు. మంచిదే. ఈ 9 రోజులు 9 అమ్మవార్లను పూజిస్తాం కాబట్టి మనకి చాలా అదృష్టం. రోజు పూజించుకుంటే చాలా మంచిదండి. తర్వాత నేను ఇక్కడ దీపాలు కూడా పెట్టుకొని దీపాలు కూడా వెలిగించుకున్నానండి. తర్వాత వినాయకుడికి పూజ చేసుకుంటున్నాను. రోజు పూజ చేస్తున్నాం కాబట్టి అందరికీ తెలుసు. వినాయకుడికి చక్కగా గంధం కుంకుమ అన్నీ సమర్పించి ప్రసాదం కూడా సమర్పించి హారతి ఇచ్చుకొని ఇంకా స్వామివారికి దండం పెట్టుకున్నాను. ఈ పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ శివయ్యకి కూడా పూజ చేసుకుంటున్నాను కదండి. ఆ పిండి దీపానికి ఇంకా శివయ్య నామాలు పెట్టుకున్నాను. ఇక్కడ ఆ దీపానికి కూడా దీపం వెలిగించుకొని చక్కగా అక్షంతలు గంధం కుంకుమ సమర్పించి దండం పెట్టుకున్నాను. తర్వాత మనం ఇక్కడ పెట్టుకున్న దీపాలకు కూడా అన్నిటికి కూడా దీపం లక్ష్మీదేవితో సమానం అంటారు కాబట్టి దీపాలకు కూడా కుంకుమ గంధము పువ్వులు అన్నీ సమర్పించుకుంటున్నాను. ఇంకా అన్నపూర్ణమ్మ వారికి కూడా అన్నీ సమర్పించాను. అన్నీ పెట్టుకొని అమ్మవార్లందరికీ చక్కగా దండం పెట్టుకొని ఇప్పుడు మనము మహాచండిగా మనకి దర్శనం ఇస్తారు కాబట్టి అమ్మవారికి అక్షంతలతో కుంకుమతో గంధంతో పూజ చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు ఓం అమ్మవారి అష్టకాలు ఇంకా అమ్మవారి అష్టోత్తరాలు కానీ ఉంటే చదువుకోవచ్చండి. ఒకవేళ అవేమీ మాకు తెలియదు రాదు అనుకుంటూ ఓం మహాచండి అయిన మహా అనుకుంటూ అమ్మవారిని పూజించుకోవచ్చు. నేనైతే అలాగే పూజించుకున్నానండి. ఇంక ఇక్కడ అమ్మవారికి కుంకుమ ఇంకా వేప ఆకులతో కూడా అలంకారం చేసుకున్నాను నేను, కొద్దిగా బాగుంటుందని. ఇంక నేను ఇక్కడ అమ్మవారి పాదాలు పెట్టుకున్నాను. ఆ పాదాల మీద కూడా అక్షంతలు వేసుకుంటూ ఓం మహాచండి అయిన మహా ఓం మహాచండి అయిన మహా అనుకుంటూ చేసుకున్నాను. తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. కొంచెం కుంకుమతో కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేయడం వల్ల మనకి చాలా శుభాలు కలుగుతాయండి. ఎందుకంటే అమ్మవారు మహాచండీ రూపంలో ఉంటుంది కాబట్టి కొంచెం ఉగ్ర రూపంలో ఉంటుంది. అమ్మవారిని శాంతిపరిచేదానికి మనం ఇవన్నీ కూడా చక్కగా పూజించుకుంటే చాలా మంచిది. పూజించడం వల్ల అమ్మవారిని పూజించడం వల్ల మనకి శత్రుపీడలు అలాంటివి ఉండవండి. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మన ఇల్లు కూడా. ఇక్కడ శివయ్యకి కూడా నేను ఒక దీపారాజన చేసుకున్నాను కదా, పిండి దీపారాజన. ఇక్కడ తులసి దళాలతో శివయ్యకి కూడా పూజ చేసుకుంటున్నాను. సోమవారం కాబట్టి స్వామివారిని కూడా పూజించడం వల్ల అమ్మవారు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఇప్పుడు అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. స్వామివారిని కూడా పూజించితే అమ్మకి ఇష్టమే కదా. అలా అందుకని నేను ఇలా పెట్టుకొని పూజించుకున్నానండి. ఈరోజు స్వామివారిని కూడాను ఇక్కడ నమస్కారం చేసుకున్నాను. ఇంకా తర్వాత అమ్మవారికి తాంబూలం, ఈరోజు పళ్ళు ఏమి లేవు మా ఇంట్లో, ఉన్నాయే పసుపు కుంకుమ ఆకు వక్క పువ్వులతో తాంబూలం పెట్టాను. అయితే ఈరోజు మహాచండిగా అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి సలవ అంటారు. సలివిడి పానకం వడపప్పు పండ్లు ప్రసాదంగా నివేదన చేశాను నేనైతే. ఇలా నివేదన చేసిన తర్వాత ఇప్పుడు కర్పూర హారతి ఇచ్చుకోవాలి అమ్మకి. ధూపం కూడా వేసుకోండి. ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు హారతి పాట ఉంటే పాడుకోండి, లేకపోతే మీకు వస్తే పాడండి, లేకపోతే ఫోన్లో అయినా పెట్టుకోండి. హారతి పాట పాడుకుంటూ హారతి ఇస్తే చాలా చాలా మంచిది. అమ్మవార్లు ఎంతో ఇష్టపడతారు. అన్నీ నివేదన చేశాక హారతలు ఇచ్చేటప్పుడు మనము హారతిని నివేదించేటప్పుడు పాట పాడితే చాలా మంచిదండి. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా చేస్తాం కాబట్టి. ఇక్కడ మనం కూడా హారతి తీసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి చూపించి అప్పుడు మనం కూడా తీసుకోవాలి హారతి అనేది. ఇంక ఇంతటితో అమ్మవారి పూజ అయితే
పూర్తవుద్దండి. అక్షంతలు తీసుకొని అమ్మవారి పాదాల మీద వేసి, అమ్మ మహాశండి ఈరోజు పూజ చేసుకునే అదృష్టాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని అమ్మవారి పాదాల మీద దండం పెట్టుకోండి. ఇంక మనం పూజ చేసిన కుంకుమ తీసుకొని నుదుటి మీద పెట్టుకోండి. ఇక్కడైతే నేను గుడికి వెళ్ళానండి. పూజ అంతా అయినాక అమ్మవారు మహాచండీ రూపంలో ఎలా అవతారం కదా, చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో, చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. మీకు అందరికి కూడా ఈ వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో అమ్మవారి అలంకరణ గుళ్ళో నేను చేసిన అలంకరణ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా చూడండి, అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. ఇంకా అక్కడ పెట్టిన ప్రసాదాలన్నీ కూడా మనం తీసుకోవచ్చండి. చక్కగా ఇక్కడ గౌరమ్మను కూడా అందంగా అలంకరించారు ఈరోజు. అమ్మవారికి జడ కూడా చక్కగా పెట్టారు. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.